ప్రముఖ నటి నయనతారతో నెలకొన్న డాక్యుమెంటరీ వివాదంపై ప్రముఖ కథానాయకుడు ధనుష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నయనతార ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్పై దావా వేశారు. అనుమతి లేకుండా నానుమ్ రౌడీ డాన్ విజువల్స్ను నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో వాడుకోవడంపై ధనుష్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నయనతార దంపతులతో పాటు వారి రౌడీ పిక్చర్స్పై కూడా దావా వేసింది. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. నయన్ విఘ్నేష్ స్నేహానికి వేదికగా నిలిచిన నానుమ్ రౌడీ డాన్ చిత్ర విశేషాలను తమ డాక్యుమెంటరీలో చూపించాలని నయనతార దంపతులు భావించారు. ఆ చిత్ర దృశ్యాల్లో కొన్నింటిని తమ డాక్యుమెంటరీలో వాడుకుంటామని నిర్మాత ధనుష్ను వారు కోరినా తమకు అనుమతి ఇవ్వలేదని నయనతార ఇటీవల తెలిపారు. అది తమను బాధించినట్లు బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు. తమ డాక్యుమెంటరీ ట్రైలర్లో ఆ చిత్రానికి చెందిన 3 సెకండ్ల నిడివి ఉన్న సీన్స్ వాడినందుకు పరిహారంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని ధనుష్ అడిగినట్లు నయనతార చెప్పారు. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్ను తప్పుబట్టారు. కోలీవుడ్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.